ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్దం బస్సు యాత్ర విశాఖ జిల్లా చేరుకోవడంతో ఆయనకు మద్దతు పలికేందుకు పశ్చిమ నియోజకవర్గం నుంచి 60వ వార్డు పరిధిలో అశోక్ నగర్ నుంచి నగర వైకాపా ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు ఆధ్వర్యంలో పలువురు మహిళామణులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పత్నీరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పాలనా సంక్షేమ పథకాలు ప్రజలను ఎంతో ఆకట్టుకున్నాయని, అదే అభిమానంతో మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ గెలుపు తథ్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు 21 రోజు బస్సు యాత్ర కార్యక్రమాన్ని జయప్రదంగా జరుగుతూ మరి నక్కపల్లి నుంచి అనకాపల్లి కూడా వచ్చి అలాగే మన గోపాలపట్నం అక్కడ బస్సు యాత్ర కార్యక్రమంలో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ప్రజలందరూ బయలుదేరి మరి ఈరోజు ఆ కార్యక్రమానికి దిగ్విజయం చేస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి పనులు చేస్తూ మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ప్రజలందరూ జయజయలు పలుకుతున్నారు. మరి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో మంచివాడు, మనవాడు, నిస్వార్థపరుడు, నిరంతరం సేవా తత్పరుడు మన ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు ఈరోజు ఆయనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడడం మన పశ్చిమలోని అత్యంత మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటాను. ఎందుకంటే గతంలో దాడి వీరభద్ర గారు కూడా చేశారు, అలాగే మల్లా విజయప్రసాద్ గారు చేశారు. మరి వీళ్ళిద్దరిని కూడా మన పశ్చిమలోనే కొంచెం తేడాలు రావడం వల్ల కొంచెం ఓడిపోయారు వాళ్ళు. మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మంచి వ్యక్తిని ఇక్కడ నిలబెట్టి మరి ప్రజల సేవకుడిగా నిలుస్తున్న ఆనంద్ కుమార్ గారికి మనం అందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా మన మెజార్టీ చూపించి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి మనం గిఫ్ట్గా ఈ యొక్క ప్రాంతంలో మనం ఇవ్వాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయనకి పెన్షన్ లేని వాళ్ళు కూడా పెన్షన్లు ఆయన సొంత నిధులతోటి ఇవ్వడం, అలాగే ఇల్లు లేని వారికి కూడా ఇల్లులు కట్టడం ఇవన్నీ చేస్తున్నారు. మరి ఆయనకి మనం అందరం కూడా తోడ్పడాలి. ఎవరు కూడా ఎన్ని పోట్లు పడకుండా ఇలాగా వాళ్ళందరూ కూడా ప్రజా సేవకుడికి మనం ఎంతో సేవ చేసుకునే వ్యక్తికి ఇక్కడ గెలిపించాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క ఎన్నికల్లో మనం అత్యధిక మెజార్టీ గెలిపించి మరి ఆయన ఒక మినిస్టర్గా మనం చూడాలి. చూస్తే మనకి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా మారుతుంది. మరి ఇటువంటి వ్యక్తిని మన అందరూ గెలిపించుకునే బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే మరి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇది మనం గిఫ్ట్గా ఇవ్వాలని నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ మరి ఈ యొక్క ఎన్నికల్లో అందరూ కూడా ఒక సైనికుల్లా కష్టపడి మనం ఆయనకి మంచి మెజారిటీ తేవాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఆనంద్ కుమార్ గారి నాయకత్వం, ఆనంద్ కుమార్ గారి నాయకత్వం, ఆనంద్ కుమార్ గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఆడార్ ఆనంద్ కుమార్ 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 గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.